హైదరాబాద్ అభివృద్ధిలో ఎంతో మంది పాత్ర ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలకులు మారినా పాలసీ పెరాలిసిస్ లేకపోవడంతో అభివృద్ధి కొనసాగిందని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిని పణంగా పెట్టే ఎటువంటి నిర్ణయాలను కూడా ఈ ప్రభుత్వం తీసుకోదని స్పష్టం చేశారు. పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు, లాభాలొచ్చేలా ప్రోత్సహించే బాధ్యత తనదేనని సీఎం హామీ ఇచ్చారు. ట్రిపుల్ ఆర్ రింగ్ రైలు వస్తే తెలంగాణ రాష్ట్రం ముఖ చిత్రమే మారిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రీజనల్ రింగ్ రైలు కోసం కృషి చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో క్రెడాయి ప్రాపర్టీ షోను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సమాజానికి చేసిన మంచిని ఎవరూ తీసుకెళ్లలేరని, ఫ్యూచర్ సిటీని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. 1000 ఏళ్ల పాటు ప్రజలు చెప్పుకునేలా ఫ్యూచర్ సిటీ మెట్రో రైలు విస్తరణ ఉంటుందని వెల్లడించారు. ఇంగ్లీష్ భాష రానంత మాత్రాన విజ్ఞానం లేనట్లు కాదన్న ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే అవగాహన, ఓపిక తనకున్నట్లుగా వెల్లడించారు. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. హైదరాబాద్ లో వ్యాపారం, స్థిరాస్తి రంగానికి ఎన్నో అనుకూలతలు ఉన్నాయని గుర్తు చేశారు. పాలకులు మారినా పాలసీ పెరాలసిస్ లేకపోవడంతో హైదరాబాద్ అభివృద్ధి కొనసాగిందని స్పష్టం చేశారు. అందుకే ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోందని అన్నారు. పాలకులు మారినా పాలసీ పెరాలసిస్ లేకుండా చూడడం వల్లనే ఈ రోజు మనము మన నగరం ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని అనుమానాలు ఉంటాయి. పక్క రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాల నుంచి మొదలు పెడితే నాయకుల మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలు కొంతకాలం ఇలాంటి అనుమానాలు, అపోహలకు దారితీస్తాయి. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పరిపాలనలో ట్రాన్స్పరెన్సీ ఉంటేనే అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. మధ్యతరగతి మనస్తత్వం ఉన్న వ్యక్తిగా ఆలోచిస్తారన్న రేవంత్ రెడ్డి ప్రజల సంపద కొల్లగొట్టి విదేశాలకు తరలించి దాచుకునే ఆలోచన, ఉద్దేశం లేదని స్పష్టంగా చెప్పారు. మంత్రులతో పాటు కలిసి దేశ విదేశాలు తిరుగుతూ పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. స్వదేశీ పెట్టుబడుల విషయంలో కొందరు అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. విదేశీ సంస్థలను ప్రోత్సహించిన తాము ఆ దేశవాసులను ఎందుకు ప్రోత్సహించమో ఆలోచించాలని ప్రశ్నించారు. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఇతర దేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్న మేము ఈ నగరంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశం అభివృద్ధి కోసం పాటుపడుతున్న మిమ్మల్ని ఎందుకు ప్రోత్సహించము? ఎవరినో వెళ్ళి ఎక్కడి నుంచో భాష రాని వాడిని, భావం తెలియని వాడిని, ఈ ప్రాంతంతో అనుబంధం లేని వాడిని మా నగరానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి, మీకు అవకాశాలు కల్పిస్తామని చెప్తున్న మేము ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి మీ సంపదను మొత్తం ఈ జాతికి అంకితం చేసే మిమ్మల్ని ఎందుకు వదులుకుంటామని మీరు ఆలోచన చేస్తున్నారు? గత బీఆర్ఎస్ సర్కార్ అధిక వడ్డీ రేట్లకు భారీగా రుణాలు తెచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. తాము పాత రుణాలను తక్కువ వడ్డీ రేట్లకు రీషెడ్యూల్ చేయించినట్లుగా తెలిపారు. మెట్రో రైలును హైదరాబాద్లో విస్తరించడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉందని, పక్కనున్న మహారాష్ట్రలో మాత్రం 40 విమానాశ్రయాలున్నాయని అన్నారు. గత ప్రభుత్వం కొత్త విమానాశ్రయాల గురించి పట్టించుకోలేదని, తాము కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు సంప్రదించి 2 ఎయిర్పోర్టులు సాధించినట్లుగా చెప్పారు.